చాలా మందికి చాలా విషయాలు తెలియక ఎన్నో విలువైన విశేషాలను ఉపయోగాలను కోల్పోతారు. కొన్ని భయాలు, కొన్ని భ్రమలు, కొన్ని నమ్మకాలు, మరికొన్ని అపనమ్మకాలు. వీటన్నిటితో ఒక్కోసారి వాళ్ళ అందమైన ఆహారాన్ని, అటుపై జీవితాన్ని కూడా కోల్పోతారు. అలా ఇప్పుడు ఎక్కువ మంది ఖర్జూర పళ్లపై ఎన్నో తప్పుడు నమ్మకాలతో వాటి విలువ మరచి అన్యాయం అయిపోతున్నారు. ప్రకృతి ప్రసాదించిన అపూర్వ వరం ఖర్జూరాల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, విటమిన్ B6లు ఉన్నాయి. శరీరానికి ఇవి చాలా మంచిది. వీటిని తింటే రక్తపోటుని కంట్రోల్ చేసి ఎముకలను ఆరోగ్యంగా చేస్తాయి. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్లన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్ ని ఏర్పరుస్తాయి. వీటిని తింటే బలం అందుతుంది. మీరు బాగా అలసిపోయాక వర్కౌట్ చేసిన ఇతర ఆహారాలతో పోలిస్తే ఇవి బాగా శక్తినిస్తాయి. ఖర్జూరాలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి. తర్వాత వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది. ఖర్జూరంలోని ఫైబర్, మినరల్స్ పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. క్యాలరీలు తీసుకోవటం తగ్గిస్తే శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇందులోని స్వీట్ కంటెంట్ స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి. దీంతో మీరు హెల్దీ ఫుడ్స్ ని తీసుకోవచ్చు. రోజు ఓ ఖర్జూరం తీసుకుంటే గుండె జబ్బులు రావు. ఇందులో కొలెస్ట్రాల్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫినాలిక్ యాసిడ్ చాలా తక్కువ. కెరిటోనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి హృదయనాళ వాపుని తగ్గిస్తుంది. ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలని ఈజీ చేస్తుంది. వీటిని తింటే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది. కరిగే ఫైబర్ ఇందులో ఉండటం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులను పెంచుతుంది. ఖర్జూరం తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో ఆక్సిజన్ ని తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ కంటెంట్ ఐరన్ పై ఆధారపడి ఉంటుంది. ఖర్జూరాలని రోజు తీసుకుంటే ఐరన్ కంటెంట్ పెరిగి రక్తహీనతని దూరం చేస్తాయి. కాబట్టి జీవితంలో ఏది కోల్పోయినా ఖర్జూరాలను మాత్రం కోల్పోవద్దు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఈ కల్లు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇస్తోందని కల్లు ప్రియులు చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవాపూర్లో కొందరు రైతులు ఖర్జూర చెట్లను సాగు చేశారు. ఖర్జూర కల్లు మాత్రం తియ్యగా టేస్టీగా ఉండటంతో అందరూ తాగుతున్నారు. తెల్లారిందంటే చాలు చెట్ల కిందికి చేరిపోతున్నారు. ఖర్జూర కల్లు టేస్ట్తో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాఘవాపూర్ ఖర్జూర కల్లుకు ఒక బ్రాండ్గా మారింది. ఒకసారి ఈ కల్లు తాగినోళ్లు పదే పదే వస్తున్నారు. దీని టేస్ట్ గురించి తెలుసుకుని వరంగల్, జనగామ ప్రజలతో పాటు హైదరాబాద్ వాసులు కూడా తరలి వస్తున్నారు. ఉదయమే ఖర్జూర కల్లు తాగితే చాలా అద్భుతంగా ఉంటుందని కల్లు ప్రియులు చెబుతున్నారు. తాటి చెట్లు, ఈత చెట్లు కొన్ని నెలలు మాత్రమే కల్లునిస్తాయి. కానీ ఖర్జూర చెట్లు మాత్రం సంవత్సరం పొడవునా కల్లును ఇవ్వడం ఈ చెట్ల ప్రత్యేకత. రాఘవాపూర్లో 5 ఖర్జూర చెట్లు ఉండగా ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు పారుతుంది. లీటర్కు 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. మొత్తానికి ఖర్జూరం ఒక వరంగా మానవ జాతికి ఊరటనిస్తోందనే చెప్పాలి.